లక్ష్మి గారు మాట్లాడే కంటే ముందు లెట్స్ గో హెడ్ అండ్ చెప్పండి విజయలక్ష్మి గారు. ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి హరీష్ రావు గారు విధంగా గతంలో అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా మేము చర్చ జరగాలని చెప్పేసి పరమల మీద చర్చ జరగాలని చెప్పేసి మేము విన్నవించుకున్నాము. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు దీన్ని గ్లోబల్ ప్రచారం చేస్తారు. ఎందుకనంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని చర్చకు పెట్టలేరు. అక్రమ కేసుల మీద మా కేటీఆర్ గారిని అక్రమ కేసులు బనాంచాలని చెప్పేసి ఈ రోజు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన ప్రకారం చూస్తున్నాం. అరెస్టులు అక్రమ అరెస్టులు చేయవద్దని చెప్పేసి ఈ రోజు హైకోర్టే సూచించిన మేరకు విజయలక్ష్మి గారు మన్నించాలి. విజయలక్ష్మి గారు సబ్జెక్ట్ టు కరెక్షన్. హైకోర్టు చెప్పినటువంటి మాట ఏంది? కేవలం 7 రోజుల పాటు అరెస్ట్ చేయకండి, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అనేటువంటి మాట అని తప్ప ఇది అక్రమ అరెస్ట్ సక్రమ అరెస్ట్ అనేటువంటి మాట హైకోర్టు ఎక్కడ చెప్పలేదు. దయచేసి కరెక్ట్ చూస్తున్నాం సార్. బట్టబయలు చేస్తున్న ప్రచారం చూస్తున్నాము. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదన్న విషయాన్ని ఈ రోజు హైకోర్టే మీ ముంగట అంతా మొత్తం ఈ రోజు తెలంగాణ ప్రజానికం కూడా ఇలా చూస్తున్నాం. అదే విధంగా ఇలా హరీష్ రావు గారిని ఇలా సభ నుంచి నెట్టాడు. ఎంతవరకు సార్? ఎప్పుడన్నా ఏ అసెంబ్లీ సమావేశం అన్న అట్లా చేసిరా సార్? ఇది ఎంతవరకు ఇది హరీష్ రావు గారిని సమస్యలు కూడా చెప్పుకోదా సార్? విజయలక్ష్మి గారు హరీష్ రావు గారిని నెట్టేశారా? హరీష్ రావే సభలో నెట్టేశాడా? హరీష్ రావు గారిని నెట్టేస్తారు సార్. పోయి విషయాన్ని చెప్పేందుకు కూడా చెప్పలేకపోతున్నారు సార్. విషయాన్ని చెప్పాలని అర్థం. నాకు తెలిసి మా పీసీఆర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ నుంచి ఒక స్పెషల్ విజువల్ ఉంది. వచ్చి నుంచి అక్రమ కేసులేనా సార్ ఇవన్నీ? ఆ విషయం చెప్పాలని వద్దా? ప్రజలకు వినిపించాలా వద్దా? ఏ రకంగా సార్ పోయిన అసెంబ్లీలో కూడా ఈ రకంగానే చేసారు. ఈ రకంగా కూడా అసెంబ్లీ మొత్తం తెలంగాణ ప్రజానికం కూడా చూస్తున్నారు సార్. మొత్తం ఈ రోజు మొత్తం తెలంగాణ చర్చ సార్. విషయం వినద్దా సార్? విషయము వినద్దా? స్పీకర్ గారు వినద్దా? దీన్ని ఎందుకు గురించి డైవర్ట్ చేస్తున్నారు? అంటే విషయాన్ని వినకుండా డైవర్ట్ చేసేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు సార్. ప్రజలను ప్రతి విషయం మీద మభ్య పెడుతున్నారు. ఈ రోజు ప్రజానికం అందరూ కూడా చర్చనీయాంశంగా మారుతున్నారు సార్. ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారికి చేసినటువంటి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా? హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చారు సార్. ఎలాంటి అక్రమ కేసులు లేవని చెప్పేసి చూస్తున్నారు సార్. ఇదంతా ఎంతవరకు సార్ ఇది వాస్తవము? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ అండి. నేను అంటే లైవ్ లో ఆల్రెడీ విజువల్స్ ప్లే అవుతా ఉన్నాయి. ఓ పక్క మంత్రి మాట్లాడుతూ ఉన్నటువంటి టైంలో హరీష్ రావు గారు చేసినటువంటి విజువల్స్. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, అలాగే జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ద ప్యానల్ అండి. రైట్, బీజేపీ